అనకాపల్లిలో 30 years ఇండస్ట్రీ పృథ్వీ ప్రచారం. అనకాపల్లి సర్వకామదాంబ పార్కు సెంటర్లో గాజు గ్లాస్ తో ప్రచారం. భవన నిర్మాణ కార్మికులకు గాజు గ్లాస్ ఓటు వేసి అనకాపల్లిలో కొనతల రామకృష్ణను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఇక గాజు గ్లాస్ పై అంబటి చేసిన వ్యాఖ్యలకు చురుకలు అంటించిన పృథ్వీ గాజు గ్లాసు పగిలే కొద్దీ పద్ధతి ఎక్కుతాదిరా లఫుట్ అంటూ వ్యాఖ్యలు. ఈ మధ్య జాతరలో కూడా బాగా డాన్స్ చేస్తున్నావు, నాకన్నా బాగా డాన్స్ చేస్తున్నావు. మా ప్రభుత్వం వచ్చాక కార్యకర్తలు అడిగితే షోలు పెడతావు. 1 లక్ష రూపాయలు ఇప్పిస్తాం, వచ్చి డాన్స్ చేస్తావా ఉండు. మంత్రులుగా ఉండి ప్రాజెక్టుల కోసం సమీక్షలు సమావేశాలు లేకుండా చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు. రోజా అయితే ఏపీలో టూరిజం ఎక్కడికో పోయిందంటుంది. ఎక్కడ పోయిందో తెలియదు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతికి వచ్చి అసభ్య పదజాలతో మాట్లాడుతున్నారు. కోడిగుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ ను భూముల దోపిడీకే నియమించుకున్నారు. గుడివాడ అమర్నాథ్ గాజువాకలో కూడా గెలిచే ప్రసక్తి లేదంటూ జోస్యం చెప్పారు. ముద్రగడ పద్మనాభంకు డబ్బు, పదవి, అధికార దాహం తలకెక్కి మాట్లాడుతున్నాడని అన్నారు. ఇక పవన్ ను తను చెప్పినట్టు వినాలని అడిగాడు. కిర్లంపూడి నుండి ర్యాలీగా వెళ్లి వైసీపీలో చేరదామనుకున్నాడు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు చెప్పులు, గుడ్లతో దాడి చేస్తారన్న ఇంటెలిజెన్స్ సమాచారంతోనే విరమించుకున్నాడు. పవన్ కళ్యాణ్ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి స్టేటస్ ఉంది. విగ్రహాలు పట్టుకెళ్ళి సేవలుగా ప్రసాదాలు ఇచ్చి వెంకటేశ్వరం ఎక్కడిచ్చి మీరు ఆగుంటున్నారు. అక్కడ భయపడ కేసుల నుంచి బయటపడక్కడ. పవన్ కళ్యాణ్ ఏముంది? కామన్ మ్యాన్, నీతి నిజాయితీ ఉంది. వెనకాల ప్రజల అండ ఉంది. ప్రధానమంత్రిని కదిలించి తీసుకొచ్చాడు నరసరావుపేట. మీరు ఎక్కువ మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారు గురించి మీరు మాట్లాడే అర్హత లేదు. కాపుల గురించి మాట్లాడే అర్హత లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేశారా? ఏం చేశారు? మీ ఇంటికి అట్ల ఇచ్చారా? మీరేమన్నా డబ్బులు దొబ్బారా? మీరందరూ వచ్చేసి పెద్ద సిగ్గు ఎగ్గులే లీడర్లని పేరు పెట్టి పిఠాపురం వచ్చి మేము గెలిపించేసాం. పిఠాపురంలో ఒక్కడే చెప్తున్నాడు, ఓటుకి 1 లక్ష ఇచ్చినా, బైక్ ఇచ్చినా. ఇక్కడ ఉన్న యూత్ కానీ ఇక్కడ ఉన్న బ్రాహ్మణులను అడిగాను నేను పూజ చేస్తే. మా జీవితంలో మేము గుడికి వెళ్ళకుండా పూజలు చేయడం కూడా మానేస్తున్నారు అనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జనసేన. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్లాసు పై కొద్దీ పదునెక్కుద్ది తప్ప ఎవరికి మేము మోచేతి కింద నీళ్ళు దాటలేదు. పవన్ కళ్యాణ్ అదే అంటే మీకు సిగ్గు, శరం, దమ్ము, ధైర్యం ఉంటే మీ ఆస్తులు ఎవరైనా ఉంటే ముద్రగడ్డ గారు కాపు అంటారు కదా, ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం. 1 ఎకరా అమ్మే కాపులు రాయండి. ఇక్కడ అనకాపల్లిలో కాపు భవనం ఎకరం 70 సెంట్లు కాపు భవనాన్ని చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే పిలా గోవిందరావు గారు 50 లక్షలు పెట్టి దాని చుట్టూరు వాల్ కడితే వైఎస్ఆర్సీపీలో ఆఫీస్ పెట్టిందంట. మీకు సిగ్గు శరం ఉందా? మీరు దీన్ని పరిగణించండి. అట్లీస్ట్ ఏమైనా చూడేస్తాం. మీరు 1 ఎకరం రాయండి. కాపులో అంటే ఏముందండి? దురద. మీరు ఓకోబాకండి. ఆరోగ్యానికి హానికరం. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. అధ్యక్షులు ఎవరు పెట్టారు? అధ్యక్షుల కింద మీరు అధ్యక్షులు అంటే ఏమైనా పోలీసు అనేది మేమే మా ఇస్పతి అంటే మేము పట్టాకి ఇక్కడ అయినా దొబ్బమ్మ ముఖర్ గారు గుర్తుపెట్టుకోండి. మీరేదో తాటాకి చెప్పులు చేసి అక్కడ ఎక్కడో కూర్చుని కిర్లంపూడిలో మేము పెద్ద ర్యాలీ పెట్టేస్తున్నాం, అక్కడికి వెళ్ళిపోతున్నాం. తాడేపల్లిలో మాకు బ్రహ్మాండమైన సన్మానాలు. మీకు ఒక దమ్ము, మీరు నిజమైన కాపు నాయకుడు అయితే ఛాలెంజ్గా తీసుకోండి. అనకాపల్లి ప్రజల తరఫున చెప్తున్నాం. 30 సీట్లు మీరు తీసుకోండి. అక్కడి నుంచి 30 తెచ్చుకుని మీరు జోగయ్య గారు పార్టీ పెట్టి నిలబడండి. కాపు సేనని ఎన్నో ఓట్లు వస్తాయి మీకు అసలు మీ ముఖం చూసే దిక్కు దేవడం లేదు. కండవయసినంత వరకే మీకు, తర్వాత మీకు ఏమి ఉండదు. మీరు కాపు లీడర్లు ఏంటండి? ఎవడు చెప్పాడు మీరు కాపు లీడర్లని? ఎప్పుడో కాపు లీడర్లని కాపు యువతనంతా నాశనం చేసింది మీరే. పైగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కు, అర్హత మీకు లేవు. మీరు రాసుకుంటే ప్రేమలేఖలు రాసుకోండి. మీకు ఇదివరకు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి రాసుకోండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఇలాగా అక్కడ ఉన్న వాళ్ళకి, మిథున్ రెడ్డి గారికి లేఖలు రాసుకోండి. కానీ మా జోలికి వస్తే మటుకు, జనసేన జోలికి వస్తే మటుకు వేరే రకంగా ఉంటుంది. మా వీర మహిళలే సమాధానం చెప్తారు. జన సైనికులు రారు. మీకు వీర మహిళలతోటి చీపుర్లు చెప్పులు కొట్టించుకోకుండా మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. మీరు కాపు నాయకుడు అంటే మేము నాయకులమే, మేము కాపులమే. ఆయన వెస్ట్ కూడా తాడేపల్లి కూడా బాగుంది. ఐఎమ్ కాపు కమ్యూనిటీ, నేను లీడర్నే. సిగ్గు సర్వాలంటే లీడర్ అని చెప్పుకోండి. 10 కాపులు ఉంటాయి. 10 కాపులు బాగోలు కోసం చూసేవాడు లీడర్ తర్వాత కడరు. కాపు నుంచి వచ్చినటువంటి ఒక ఆశ భవిష్యత్తుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వస్తే మీరు చెయ్యి అందించడం పోయి అవాకులు మాట్లాడి మా మాటలు మీరు అంటే నీ కొడుకే నీ మాట వినరా? నీ కొడుకులే మీ మాట వినరు. మీ ఇంట్లోనే మీ మాట వినరు. మీ బతుకులు మీ అన్నీ అందరికీ తెలుసు. ముద్ర ఏంటంటే ఆ కాపు అనే ఒక ముద్ర పెట్టి మా సినిమా యాక్టర్ అయితే ఏంటి, మేము సినిమా యాక్టర్లే ఏంటో మాట్లాడేది. అరే ఒరే అనే మాట్లాడాల్సి వస్తుంది మీతోటి. మీకు ఇచ్చిన గౌరవం పోగొట్టుకున్నారు. బీయింగ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ నేను చెప్తున్నా, మీ చరిత్రలు భాగవతాలు అన్నీ మాకు తెలుసు. మీరు ఎక్కువ ఇక మాట్లాడకండి. వైసీపీలో ఉంటే ఆ కండవా కప్పుకొని ఆ గదిలో కూర్చోండి, మూలను కూర్చోండి. అంతేగాని మీరు వచ్చేసి మేము కాపు లీడర్లోకి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి చెప్పు దెబ్బలు పడతాయని చెప్పేసి మీకు తెలియదు.